ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్ లో వెస్టిండీస్ ఆస్ట్రేలియా ఆధిపత్యం నడిచింది. గత కొంతకాలంగా ఈ రెండు జట్లను దెబ్బ కొడుతున్న భారత జట్టు వరుస టైటిళ్లతో శిఖరాల వైపు దూసుకెళ్తుంది. తాజాగా స్వదేశంలో టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన టీమిండియా రికార్డు స్థాయిలో 3వ పొట్టి కప్పును పట్టేసింది. మొత్తంగా చూస్తే ఐసీసీ వైట్ బాల్ టోర్నమెంట్ లో భారత్ ఖాతాలో 8వ టైటిల్ చేరింది. అత్యధిక ట్రోఫీలు గెలుపొందిన భారత జాబితాలో ఆస్ట్రేలియా వెనకాలే ఉన్న భారత్ మరో 2 ఏళ్లలో ఈ రికార్డును బ్రేక్ చేసిన ఆశ్చర్యపడక్కర్లేదు. 2024 టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజాలు రిటైర్మెంట్ ప్రకటించారు. అక్కడి నుంచి సూర్యకుమారి సారథ్యంలో టీమిండియా యువ జట్టుతో వరుస సిరీస్ లో గెలిచింది. ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా ఏ జట్టుతోనైనా సరే టీమిండియాదే సిరీస్ అన్నంతగా రెచ్చిపోతుంది. ముఖ్యంగా ఐపీఎల్ లోని 10 జట్లలోని సెలెక్ట్ ఆటగాళ్లందరూ కలిసి టీమిండియా మొత్తం ఒక జట్టుగా చేరినట్టు ఉందని, అందుకే ప్రపంచంలోని ఏ జట్టునైనా ఈజీగా ఎదుర్కొనేందుకు టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుందని ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ అన్నాడు. ప్రస్తుత వరల్డ్ లోని అన్ని జట్ల కంటే టీమిండియా చాలా బలంగా ఉంది. ఒకప్పుడు నాకౌట్ మ్యాచ్లలో టీమిండియా మిగతా జట్లను చూసి వణికేది. కానీ ఇప్పుడు ఆ జట్టును చూసి మిగతా జట్లు వణికిపోతున్నాయి. ముఖ్యంగా టీమిండియా బ్యాటర్లు ఎలాంటి బౌలింగ్ నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుత టీమిండియా బౌలింగ్ కంటే కూడా బ్యాటింగ్ తీరుతోనే వరుస విజయాలు దక్కించుకుంటుందని, ఇప్పుడున్న ఆ జట్టు మరో 2 ఏళ్ల పాటు ఏ సిరీస్ ను కూడా కోల్పోయే అవకాశం లేదని గిల్క్రిస్ట్ అన్నాడు. పొరపాటున ఇదే టీమిండియా జట్టు 2028 టీ20 వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇస్తున్న ఆస్ట్రేలియాకి రాకూడదని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే టీమిండియాను చూస్తే ఏ ప్రాంతంలోనైనా సరే ఎదురే లేకుండా విజయాలతో దూసుకుపోతుంది. గత 2 ఏళ్లలో ఆ జట్టు సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనం. ఇక ఇప్పుడు స్వదేశంలో ఏకంగా టీ20 వరల్డ్ కప్ లో విన్నర్ గా నిలిచింది. దీంతో టీమిండియాను ఇప్పుడు ఎదుర్కోవడం ఏ జట్టుకైనా కష్టమేనంటూ గిల్క్రిస్ట్ పేర్కొన్నాడు.